అందరూ అనేది ఏంటంటే దే ఆర్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ హిప్స్. ఏమిటంటే మీరు మాట్లాడేది? యాజ్ ఎ గర్ల్ ఆల్సో ఐ లైక్ యువర్ ఫిగర్. అంటే నేను అట్లా పర్టికులర్ గా కాన్సన్ట్రేట్ ఏం చేయలేదు రీతు, లైక్ అంత సీన్ ఉందంటే. సో నేను కాన్సన్ట్రేట్ అనేది దేని మీద ఎప్పుడు చేయలేదు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ లిప్స్ ఇలా ఉంటే బాగుంటదేమో అని చెప్పి ట్రై చేశాను అంతే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కానీ అబ్బాయిలకి నీలో అంత వేడుందా? మేము ఎక్స్పోజింగ్ కి కూడా రెడీ అని చెప్పడానికా లేకపోతే సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమా? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. గుడ్ క్వశ్చన్ ఎప్పుడైనా చాలా సెకలు ఉన్నారా నీలో? ఆ రోల్స్ లో చూసి నన్ను అలానే ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందుకని చెప్పేసి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రియాక్ట్ అవుతూ ఉంటారు, ఏం కమెంట్స్ వేస్తూ ఉంటారు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రెండు మరి మా మమ్మీకి ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి వరకు మీ మమ్మీ నీ అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫోటో షూట్స్ అవి ఏమి చూడలేదా? షీ హాడెంట్ వాచ్డ్ ఎనీథింగ్. దొరికితే సైజ్ ఎలా ఉండాలి అనన్యకి కాబోయే అబ్బాయి? చెప్పు. బియర్డ్ ఇస్ మ్యాండేటరీ థింగ్. ఆలోచించాను ఇప్పుడు నాకు జనరల్ గా బియర్డ్ ఉన్న వాళ్ళు నచ్చుతారు అంతే. అయితే ఉండాలి ఉండాలి మ్యాండేటరీ. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు.